భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో క్రెడిట్ రాజకీయాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేత ఉంగరాల సంతోష్ కుమార్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వేగవంతంగా జరిగి దాదాపు పూర్తయ్యాయని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి టీడీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లేఖనైతే విడుదల చేసింది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక వెనుకబడిన ప్రాంతమైనటువంటి శ్రీకాకుళం జిల్లానికి శ్రీకాకుళం ఉత్తరాంధ్రకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా మంచి శకునం. అటువంటిది ఈ రోజు ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి టీడీపీ క్రెడిట్ చోరీకి పాల్పడిందంటూ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరి హయాంలో అది ముందుకు వచ్చింది, అసలు ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక యువ నాయకుడిగా మీరేమంటారు? ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గానో కార్యకర్తగానో కాకుండా ఒక విజ్ఞానం పొందినటువంటి ఒక యువకుడిగా, ఒక ఎడ్యుకేటెడ్ ఎవరికైనా కానీ అర్థమయ్యేటటువంటి పరిస్థితి. రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనే దానికి శంకుస్థాపన చేసింది 2019లో ఎలక్షన్ 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి తీపోయాడు. ఆ రోజు ఏమన్నాడు, 15,000 ఎకరాలు కావాలని చెప్పేసి ఏదైతే హైదరాబాద్ హైటెక్ సిటీ చుట్టూ కానీ లేకపోతే ఇప్పుడు అమరావతిలో కానీ తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంత వ్యక్తులతో ఉన్నటువంటి సిండికేట్ సంపాదించుకోవడానికి, వాళ్ళ భోగాలు అనుభవించడానికి ఏ విధంగా అక్కడ ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారో అలాగే ఇక్కడ 15,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేసి వీళ్ళ భోగభాగ్యాలు అనుభవించాలనేటువంటి దుస్సాహసం చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఎకరాలు ఎందుకు అనేటువంటి విషయాన్ని ఇది చేసి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కానీ, చెన్నై ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా ఎన్ని ఎకరాల్లో ఉంది అని చెప్పేసి లిమిటెడ్ గా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజల నిర్వాసితులు కాకుండా వాళ్ళకి వ్యవసాయం ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి రీతిలో ఆలోచించి ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్ తాలూకా టోటల్ గా 2,700 ఎకరాలలో నిర్మించడం జరిగింది. అది పూర్తిగా కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా భూములు ఏదైతే ఎక్విజిషన్ జరగడం కానీ, దానికి పర్మిషన్స్ తీసుకురావడం కానీ, మరి అదేవిధంగా కోర్టు కేసులు పరిష్కరించి పూర్తిగా R&R ప్యాకేజ్ ప్రకటించి మాత్రమే అక్కడ నిర్మాణం చేపట్టి ఇది చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రతిసారి కూడా గడిచినటువంటి 3 పర్యాయాల్లో ఏ విధంగా చేశాడో మరి ఈ రోజున అలాగే క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఎలా ఉంటదంటే దేనికి కూడా తన పూనుకోడు ప్రయత్నం చేయడు, చివరిలో శంకుస్థాపనలు చేసి వెళ్ళిపోతుంటాడు. ఈ రోజుకి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన శంకుస్థాపన చేసినటువంటి గేదెలు వెప్పుకుంటూ ఆ పక్కన ఏదో ప్రజలు ఎలా పడతా అలాగా మురుక్కాలలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుకి కనబడుతుంది. మరి ఈ రోజు నేను కట్టేశానని చెప్పుకుంటా ఉన్నాడు. పూర్తిగా కూడా R&R ప్యాకేజీ ప్రకటించి భూ నిర్వాసితులకు పూర్తిగా పరిహారం అందించి కోర్టు పరిష్కారాలు చూపించిన తర్వాత మాత్రమే ఆ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లి 36 మాసాల్లో పూర్తి చేయాలనేటువంటి టైం బాండ్ పెట్టింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక తప్పనిసరిగా ఈ క్రెడిట్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైన పరిస్థితి. గతంలో ఎన్నికల ముందు అంటే ఆయన అధికారంలోకి రాకముందు నరేంద్ర మోడీ గారిని విమర్శించిన సందర్భం, పాచిన లడ్డూలు కూడా రాష్ట్రానికి ఇస్తారంటూ కూడా ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు నరేంద్ర మోడీని ఎవరైనా ఏదైనా అంటే భరించలేకపోతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయమైన అంశం. ఏంటి సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయి? అంతమంది యువతకి సంబంధించి నీట్ పేపర్ చాలా మంది విద్యార్థులు నష్టపోయారు. ఆ అంశం గురించి మాట్లాడకుండా ఈ రోజు నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారి గురించి యువ నాయకుడిగా మీరేమంటారు? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పూర్తిగా ఒక పెన్ డ్రైవ్ కు అమ్ముడుకుపోయి ఈ రోజున కేవలం టీడీపీ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి. లేదంటే నరేంద్ర మోడీకి కానీ లేకపోతే బాబు పబ్లిసిటీకి ఎవరైనా అడ్డొస్తున్నారంటే అడ్డుపడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యార్థులకి యువతకు కానీ పేద ప్రజలకు కానీ ఏదైనా ఇబ్బంది వస్తే ఏ రోజు మాట్లాడడం చూసాం. గడిచినటువంటి పరిస్థితుల్లో ఏదైతే విజయవాడలో ఒక యువకుడిని హత్య చేసి బూడిద చేసేటువంటి పరిస్థితిలో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మొన్న ఏదైతే రిషితేశ్వరి అదే జ్ఞానేశ్వరి పాప మిస్సింగ్ అయినప్పుడు మా పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి దాని గురించి మాట్లాడ్డారు.
ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే మాట్లాడు. కానీ నరేంద్ర మోడీని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఒక మాట అంటే మాత్రం బయటకు వచ్చి అడ్డుపడేటువంటి పరిస్థితి. కేవలం పూర్తిగా తను తీసుకున్న ప్యాకేజీకి న్యాయం చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేసేటువంటి వ్యక్తిత్వం కానీ మనసు కానీ అతనికి ఉండదు. అక్రమ కేసు గురించి ఏం చెప్తారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి అంటే టీడీపీ నేతలు ఎక్కడైతే ఇసుక మాఫియా ఎక్కడైతే దండా చేస్తున్నారో వాటిని అవతల అరికట్టేందుకు ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అటువంటి వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. కేవలం విరూపాక్షినే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యేలను ప్రస్తుతం చైర్మన్ అటువంటి హోదాలో ఉన్న వారందరినీ కూడా అక్రమ కేసులుగానే మీరు భావిస్తున్నారా? ఈ రోజు కూటమి ప్రభుత్వం మీ పని చేస్తున్న ఈ వికృత చేష్ట గురించి ఏమంటారు? అంటే గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ వేధిస్తున్నటువంటి ప్రభుత్వం తాలూకా హింసాకాండ ప్రజలందరూ చూస్తానున్నారు. అయితే ఈ రోజున ఒక అడుగు ముందుకేసి పోలీసు వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయేటటువంటి ప్రమాదంలో పడుతుంది. ఎందుకనంటే మనం చూసాం, ఏదైతే విరూపాక్షి గారి అరెస్ట్ ఉందో, తలుపులు బద్దలు కొట్టి ఒక రౌడీల మాదిరిగా పోలీసులే మారిపోయి ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి మనుషులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో హార్డ్ డిస్క్ని తీసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది నిజంగా అక్కడ సాక్ష్యాధారాలు చెరిపేందుకు ప్రయత్నం చేయడం అంటే నిజంగా ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ఈ రోజుల్లో సీసీటీవీ ఎవిడెన్స్ అనేటువంటిది తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులే కానీ దొంగతనం చేసేటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితులు చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, అసలు ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో నడుపుతున్నారనేటువంటిది మనకు తేడతలం అవుతుంది. మెగాడిఎస్సికి సంబంధించి ఈ రోజు భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. మొన్న జరిగిన మీ కార్యక్రమం కూడా మీరు కూడా ఊహించిన విధంగా చాలా సక్సెస్ యూస్ పొందనైతే వచ్చింది. ఈ వారం రోజులు కూడా మీ పార్టీ అధినేత నియోజకవర్గాల్లో ర్యాలీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంకా రాబోయే రోజులు మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు యువత కోసం, నిరుద్యోగ విద్యార్థి కోసం? అంటే గతం నుంచి దీని మీద పోరాడుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా విద్యాశాఖ మంత్రి ఒక దున్నపోతు మాదిరిగా దున్నపోతు మీద వానపడినట్టే ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూర్తిగా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే రేపు ఈవేళ 3వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోని 3వ తారీఖు 4వ తారీఖులో టౌన్ హాల్ సదస్సులు, అంటే ఆ సదస్సుల ద్వారా చర్చలు జరిగి ఏ విధంగా ఒక పోటీ పరీక్షలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రభుత్వాలు ముందుకెళ్తే విద్యార్థులకు కానీ లేకపోతే నిరుద్యోగ యువతకు కానీ అన్యాయం జరగకుండా ఉంటది అనేటువంటి కొన్ని విషయాలు చర్చించడానికి, మరి అదే విధంగా రాబోయేటువంటి కాలంలో ఇటువంటి ఇష్యూస్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి చర్చ జరగడానికి ప్రజల్లో పూర్తిగా ఈ ప్రభుత్వం కేవలం తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చుకోవడానికి జీవోలు ఇచ్చి ఒక గేట్లు తెరిచిన మాదిరిగా మళ్ళీ ఆ జీవోలను క్యాన్సిల్ చేసి నిబంధనలు మార్చేసి 6 నెలలకు ఒకసారి 2 వారాలకు ఒకసారి మార్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో తప్పనిసరిగా ఇదంతా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో, మరి అదే విధంగా యువత కడుపుకోతనేటువంటిది వారికి నిరుద్యోగ ఇబ్బందులైనటువంటి తెలియాలనేటువంటి ఉద్దేశంతో 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ప్రతి నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేయడం, మరి అదే విధంగా ఫైనల్ గా 10వ తారీఖున భారీ స్థాయిలో మొన్నటికి మించి భారీ స్థాయిలో ప్రతి నియోజకవర్గంలోని కూడా సుమారుగా 10,000 మందితో ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనేటువంటి ఉద్దేశంతో సంకల్పించినటువంటి కార్యక్రమం. స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి. మీ అధినేత ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి స్థానంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడాలి, గెలవాలి అంటూ కూడా కాన్ఫిడెన్స్ గా చెప్తున్న సందర్భం. ఈ రోజు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, లేదంటే కూటమి ప్రభుత్వం మెజార్టీలో ఉంది కదా, కూటమి ప్రభుత్వం అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో? అంటే తప్పనిసరిగా గడిచినటువంటి 2 ఏళ్ల కాలం ప్రజలు అన్ని చూశారు. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి, పేద బడుగు బలహీన వర్గాలకైతేనేమి, విద్యార్థి లోకానికైతేనేమి, యువతకైతే ఏ విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు, ఉద్యోగ ఫలాలు అందినటువంటిది మనం చూసాం. ఈ రోజున యువతకు చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి ఇస్తాను 3,000 చొప్పున సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కొడుకుకి తన దత్తపుత్రుడికి ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు తప్ప డిప్యూటీ సీఎం గా, విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క యువకుడికి కూడా కొత్తగా ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు.
మరి అదే విధంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు పూర్తిగా కూడా ఈ రోజున రైతులకి నీరు అందకుండా నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి. గోదావరిలో పూర్తిగా నీరు ఉన్నా కానీ పంటలు పండించుకోలేటువంటి పరిస్థితి. ఆ పంటలు పండించుకోవడానికి వాళ్ళు పంటలు వేసుకుందామని 2 ఏళ్ల కాలంలో మనం చూసాం. యూరియా దొరకదు, డిఏపి దొరకదు, ఎటువంటి ఎరువులు కానీ లేకపోతే విత్తనాలు కానీ దొరికేటువంటి పరిస్థితి లేని దీన స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలను హింసిస్తున్నటువంటి పరిస్థితి. మరి అదే విధంగా ప్రతి మహిళలకి నెలకు 15,000 రూపాయలు చొప్పున ఇస్తానటువంటి మనిషి ఆ మహిళలను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కేవలం తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో తన సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది సిండికేట్ నాయకులకి లబ్ధి చేకూర్చడం కోసం నిత్యం అమరావతిలో తీసుకెళ్లి రాష్ట్ర సొమ్మంతా పాడేస్తా ఉన్నాడు తప్ప ఈ రాష్ట్రానికి చేసినటువంటి ఎటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించినటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా తగు రీతిలో ప్రజలు బుద్ధి చెబుతారని మేము తెలియజేస్తాం. మళ్ళీ చెప్పండి, పొగాకు రైతులకు అండగా రేపు దేవరపల్లిలో 5వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించబోతున్నారు. అంటే కేవలం రైతులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తట్టడం ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? రేపు సంబంధించి ఈ కార్యక్రమం గురించి యువ నాయకుడిగా మీరేమంటారు? అంటే నాట్ ఓన్లీ పొగాకు రైతులని కాదండి, మనం చూస్తా ఉన్నాం గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో మామిడి రైతుల కోసం అయితే వెళ్ళడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా, మరి అదేవిధంగా గుంటూరులో మిర్చి రైతులు అయితేనేమి, రీసెంట్ గా ఆక్వా రైతుల కోసం భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి ఇదైతేనేమి, మరి ఈ రోజున పొగాకు రైతులు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతు అనేటువంటి వాడు ఇప్పుడే కాదు, గడిచినటువంటి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి పెద్ద మనిషి వ్యవసాయాన్ని రైతుల్ని ఉద్ధరిస్తాడని ఏ రోజు అనుకోలేదు. కానీ ప్రతిసారి ఎన్నికల్లో రైతులను మోసం చేస్తాను ఉన్నాడు. మరొకసారి ఈ 4వ దఫా కూడా ఆ విధంగానే మోసం చేస్తా ఉన్నాడు. రాబోయేటువంటి కాలంలో గతంలో ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకు అండగా నిలబడ్డాడో రాబోయేటువంటి కాలంలో అలా చేస్తాడనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రైతులందరూ కూడా మా వద్దకు రండి, మా గోడు ప్రపంచానికి తెలిసేలా చేయండి అని కోరడంతో ఈ రోజు దేవరాపల్లి రేపు ఏదైతే 5వ తారీఖున వచ్చి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం దుశ్చర్యలను రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను ఈ కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్లేటువంటి ప్రపంచ మొత్తం చూపించేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది.